National Awards such as Chhatrapati Shivaji Maharaj Uttama Seva Puraskar Award and Dr. B.R. Ambedkar National Award, Global Inspire Award, Global Nandi Award, and the most important thing, London Book of World Record for his contribution to education and youth skill development. We are very much honored that you are being with us and you are going to take a session to our children, which is going to be really worthy. So, with these small words, with this small introductory, I would like to invite Principal Sir. Please stand. A program with just knowledge exchange between the students. Having your experience, you may take out unknown, knowing unknown. Intellectually, as we already said, me, the main thing. Like research is simple. So by trying of yourself, మీరు బయట ఎక్కడ బయట చూస్తున్నాము చిన్న చిన్న పైప్స్, సిమెంట్ పైప్స్ అయితేనేవి, పూల ముక్కలు అయితేనేవి, అవి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు? సింపుల్ ఒక్క సిమెంట్ బస్తాతో వాడు తీసుకున్న రా మెటీరియల్. సో మనకు రా మెటీరియల్ ఎప్పుడైతే మనకు అవైలబిలిటీ ఉంటుందో ప్రొడక్షన్ ఏ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ ప్రొడక్షన్ పోయి మనం ఇంట్లో పెంచుకోవచ్చు. సేమ్ థింగ్స్ ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం అంటే చేయలేము కూడా, ఎందుకంటే మనం కొత్తదనం తీసుకుంటున్నాము. సో అక్కడ కొత్తదనం అనేది నువ్వు చేసే డిజైన్ బట్టి ఉంటుంది. ఎప్పుడైతే డిజైన్ చేంజ్ అయిపోతుందో మనకి దానిపైన అట్రాక్షన్ ఎక్కువ. అట్రాక్షన్ ఎక్కువైతే పర్చేసింగ్ ఎక్కువ అవుతుంది. పర్చేసింగ్ ఎక్కువ అయిపోతే ప్రొడక్షన్ ఇక్కడ పెరిగిపోవడం వల్ల ఆ ప్రొడక్షన్ నుంచి మనకు ప్రాఫిట్స్. If you are going to manufacture of 500 pieces of, you may think you take off for your systems. అది కానీ తొందరగా సోల్డ్ అయిపోయింది అనుకో, ఇట్ ఈస్ టు బి సర్క్యులేటెడ్ అయిపోయింది అనుకోండి, వాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అక్కడ రా మెటీరియల్ కూడా, యూటిలైజేషన్ ఆఫ్ రా మెటీరియల్ కూడా మనకు తక్కువ అవుతుంది. సో ఒక్కసారి మిషన్ స్టార్ట్ చేసుకున్నప్పుడు ఆ వర్క్ అనేది సేమ్ డిజైన్ కావడం వల్ల ఏ నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ అవుట్. So that depends on once again on market. So if your market survey is not proper, so you need to switch na material anta oka moolam pedalsi vastadi. So all mission lo, so innovation according to the data, starting with innovative things ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటున్నామో, ఇన్నోవేటివ్ విషయాలు ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటున్నామో అప్పుడు మనం చేసిన పనికి ఒక గుర్తింపు రానక్కర్లేదు. మనం ప్రోడక్ట్ ఎప్పుడైతే బయటికి పోయిందో మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేసినట్టు. సో ఇక్కడ ఏ నెంబర్ ఆఫ్ విద్యా సంస్థలు ఉన్నాయి, ఎందుకు సెయింట్ జోసెఫ్ కాలేజీకి వస్తున్నారు? ఇంకా ఇంతకంటే బాగుంది కదా. ఎస్, గుడ్ ఫ్యాకల్టీ అనగానే అయిపోతుందా? సో మెనీ ఫ్యాక్టర్స్. సో ఇక్కడ చూడండి, సరౌండింగ్ చూడంగానే బ్యూటిఫుల్ అనట్లేదు, మన మనసుకి ప్రెజెంట్గా అనిపిస్తే ఆటోమేటిక్గా మనం అక్కడ సేమ్ వే మనం తయారు చేసిన మెటీరియల్ అది చూడాలి, ప్రెజెంట్గా ఉండాలి, అండ్ డ్యూరబిలిటీ ఉండాలి, అండ్ టెంపరేచర్ అండ్ హీట్ స్టాండ్ ఎక్కువ కావాలి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైతే ఉన్నాయో మనం తయారు చేసిన ప్రోడక్ట్కి, అందుకోసమే మనం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఏ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్వీట్, మీరు పుల్లారెడ్డి స్వీట్ తీసుకుంది, మనం రోడ్డు పక్కన తయారు చేసిన స్వీట్ తీసుకుంది. వై? ఎందుకు పుల్లారెడ్డి? క్వాలిటీ మీన్స్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు బి క్వాలిటీ. So utilization of raw material in a sequence manner. వాడు కూడా రా మెటీరియల్ యూజ్ చేస్తాడు కదా, వీడు సేమ్ రా మెటీరియల్ యూజ్ చేస్తాడు కదా, ఎందుకు? సో ఎప్పుడో 76లో స్టార్ట్ అయింది, ఇప్పటికి కూడా దాని బ్రాండ్ అలాగే కొనసాగుతూ ఉంది.
ఎందుకు మిగతా వాళ్ళు కూడా స్పీడ్ కంపెనీస్ చాలా వచ్చినాయి కదా, ఎందుకు కర్నూలు అనగానే పుల్లారెడ్డి డిస్ట్రిక్ట్ అనేది ఎందుకు వచ్చేస్తాము? సో ఇట్ ఈస్ టు బి మెయింటైన్ ఎ ఫార్ములా. దట్ ఫార్ములా టెల్స్, సో అది తినగానే మనం ఏదో దేశాల్లో ఆ అనుభూతిని తీసుకుంటున్నాము. సో మిగతా తీసుకున్నప్పుడు తినేటప్పుడు ది సో యూజెస్ ఆఫ్ మెటీరియల్, blends of material is going to be varying. Or we will check the episode or whatever. They follow a norms of international standards. Very slow. మనం చిక్కుడు తినాలంటే, చిప్స్ తినాలంటే వాడు కార్యం చేసేస్తాడు, వాడేమో వెయ్యి. So like so next slide. So the following version of your products. So no change in తయారు చేసిన మెటీరియల్ ప్రోడక్ట్ ఇట్ షుడ్ బి యాక్సెప్టబుల్ ఫర్ అదర్స్. మనం ఏదైతే మనం ఒక మెటీరియల్ తయారు చేస్తున్నామంటే ఇట్ షుడ్ బి, మనం దాని నుంచి మనం నేర్చుకోవడమే కాదు, ఇతరులకు నేర్పించే విధంగా ఉండాలి ఆ ప్రోడక్ట్. సో అది సాల్వ్ ఎక్కువ. సో ఎక్కడైనా సరే మీకు నేను చెప్పాను కదా, ఏ నెంబర్ ఆఫ్ వచ్చే హర్డల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెప్ బై స్టెప్ నువ్వు ఎప్పుడైతే స్టడీ చేసుకుంటూ పోతావో దిస్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి రీచ్ దేర్. ఎప్పుడైతే అక్కడ దాకా రీచ్ అయిందో నీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సైకిల్స్ ఆఫ్ యువర్ ప్రోడక్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ప్రోడక్ట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజ్. So it depends on your the case of your fellow who are going to be achieved. If you are going to take a pen, this pen may be going to be చాలా different గా ఉంటాయి, చాలా డిజైన్స్ ఉంటాయి. ఎందుకు ఒకేసారి ఒకే పెన్ ఒకే విధంగా ఉండాలి? ఎందుకు మనం దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నాము? ఎందుకు అదే విధంగా ఉంటుంది? మీరు ఎందుకు పాత పద్ధతి చెప్తారు సార్, కొత్త పద్ధతి అడ్వాన్స్ ఉండాలని మీరు ఎందుకు అనుకుంటారు? సో స్టేజ్ బై స్టేజ్, ఇయర్స్ బై ఇయర్స్, యువర్ థింకింగ్, యువర్ ఎబిలిటీస్ ఈస్ గోయింగ్ టు వేరీ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ జనరేషన్. సో వన్ డిజైన్ టు అనదర్ డిజైన్. సో లెట్స్ సో నాట్ ఫాస్ట్, వెరీ ఫాస్ట్, ఇంప్రూవ్ ఫాస్ట్. ది బేసిక్ ఎబిలిటీ ఈస్ టు బి this only. సో నువ్వు ఎప్పుడైతే ఎక్కువ ఫాస్ట్గా లాంచ్ చేస్తున్నావో, సో నువ్వు ఇన్నోవేటివ్గా నువ్వు థింగ్స్ నువ్వు రాగానే అప్లికబుల్ చేసేసి నువ్వు దాన్ని ఇది నాకు సక్సెస్ కావాలి అని ఎప్పుడైతే నువ్వు అనుకొని నువ్వు దాన్ని చేస్తున్నావో ఇట్ విల్ నాట్ బి మే నాట్ బి వర్కింగ్ ప్రాపర్లీ. సో ఇక్కడ ఏదైతే వస్తుందో బాగుంటుందో ఇది పీరియాడిక్గా జరిగే, ఏదో మన జనాభా లెక్కలు కూడా సేమ్ కదా. సో నువ్వు తయారు చేసే క్వాలిటీ always and limits. That's only we are going to be accept for comes in the next piece. So start simple, in your fellow. The famous మనము ఇక్కడ సత్యనారాయణ గారిని తీసుకోండి. ఏం చేస్తున్నాడు? ఎక్కడ ఉంటాడు, అడిగిపోయి చెప్తున్నాడు. ప్రపంచాన్ని అంతా ఆయన నేను చెప్పినట్టే వినాలి అని చెప్పకుండా ఆయన ఏదైతే మనము ప్రోగ్రామ్ మనకి ఇంప్రూవ్ చేస్తున్నాడో ఆ ప్రోగ్రామ్తో ఇంకా ఫాస్టర్గా మనము డెవలప్ చేసుకుని మన కోర్స్ని ఎఫిషియెంట్గా 100% టాలరెన్స్ ఇస్తూ మనం మనకి ఎక్స్క్యూట్ చేస్తున్నాం. ఎలా సాధ్యం అవుతుందండి? సో మేకింగ్ ఆఫ్ పే ఆఫ్ అటెన్షన్, సో అది లర్న్ చేయడానికి నువ్వు తీసుకున్న నీ పొటెన్షియల్, నీ కాన్సన్ట్రేషన్ని సేమ్ ఇక్కడ ప్రోడక్ట్ తయారు చేయడానికి నువ్వు ఎప్పుడైతే నీ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తావు ఆ టైంలో మాత్రమే నువ్వు తయారు చేసిన ప్రోడక్ట్ అందరికీ రీచ్ అవుతుంది. సో ఇట్స్ అ ఫంక్షనల్ వాల్యూబుల్ అండ్ ఫోకస్. నెక్స్ట్ ఇస్ సో ఎప్పుడు సో డిమాండ్ అండ్ సప్లై మీరు ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది, ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. డిమాండ్ ఎక్కువ ఉంటే కాస్ట్ తగ్గుతుంది.
సప్లై అయిపోయింది అనుకోండి. సో సింపుల్ థింగ్. ఇప్పుడు సింపుల్ వంట చెరుకు తీసుకుందాం మనం. ఇప్పుడు చూడండి, మనం గ్యాస్ పైకి ఇవన్నీ వచ్చేసిన తర్వాత వంట చెరుకు కోసం మానేసి, సో మనం ఒక ప్రోడక్ట్ని ఒక ఫుడ్ మనం తయారు చేయాలంటే మనకు ఆ వంట చెరుకు కావాలి. మీకు దగ్గర కావాలని చెప్తూ ఉంటుంది. సో ఇతను ఆ ఫంక్షన్ చేసేవాడు వెరైటీ ఆలోచించి దాంతోనే చేద్దాము ఉంటాడు. వాడు అదే ఇక్కడ ఫ్రై చేయడానికి ఉంటాడు. సో అట్ ద టైం ఈస్ టైమ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ కదా. దాన్ని కోరుకుంటున్నాం కాబట్టి, మనం దాని కాడికి పోయినాం కాబట్టి మేకింగ్ ఇస్తాం. అదే ఎంత చెప్తాడు లైక్ సో every market validation and enhance the real customers discount. So you are going to be discount. So నిన్ననే శుక్లా గారు ప్రొవైడ్ అందరి ప్రొవైడ్ ఫస్ట్ అక్కడ నుంచే మన జాతీయ గీతం పాడేశారు, ప్రపంచాన్నంతా గ్లోబల్ తిరిగేసేసారు. తిరిగేసిన తర్వాత ఆయన వ్యూస్ రెండు మంచుకున్నారు. తెలియరా? సో మనం కూడా ఇప్పుడు అక్కడ అందరూ నివసించవచ్చు. సో దానికోసం మళ్ళీ మనము మన స్టేషన్ అక్కడ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. స్పేస్లో కూడా మనం మన స్టేషన్ తయారు చేస్తున్నాం. 2035 మన ఇస్రో లాంచ్ అయిపోతా ఉంది. మనకు ఖచ్చితంగా మనకు ఏరియా ఇప్పుడు మనం భారత్ పాకిస్తాన్ అయితే పౌరులు పెట్టుకున్నామో అక్కడ కూడా స్పేస్ కూడా వెళ్తున్నాం. సో ఇద్దరు మీ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, మీరే ఒక్కొక్క కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రోడక్ట్ కనుక మీరు తయారు చేసి దాన్ని మీరు బయటకు వెళ్తే, సో మీ ఇద్దరి మధ్య కాంపిటీషన్ కదా కలిసి ప్రోడక్ట్ పైన ప్రోడక్ట్ మీద ఇవ్వచ్చు. ఎప్పుడైతే ప్రోడక్ట్ పైన డిఫరెంట్ వ్యూస్ కానీ డిజైన్స్ కానీ ఇంట్రొడ్యూస్ చేయగలిగితే ఈ ప్రోడక్ట్స్ సేల్స్ అనేది పెరిగిపోతాం. సో ఎవ్రీ మార్కెట్ వాల్యుయేషన్ ఇంటెలిజెన్స్ కస్టమర్స్ వాటిని సాటిస్ఫై చేసేంత వరకు మనము మన వర్క్స్ని స్టార్ట్ చేయాల్సిందే. సో ఎప్పుడు మనము సో డ్రాప్ సో వీళ్ళు చూడండి. సో మీకు వాల్యూ ఆఫ్ బిఫోర్ ప్రోడక్ట్. సో ఫుడ్ ఆన్లైన్ లో కాస్ట్. సో ఇప్పుడు జొమాటో వచ్చేసింది. సో ఈవెన్ పేటిఎం కూడా వచ్చేసింది. వాడు ఇప్పుడు ఈరోజు పేపర్లో కూడా మీరు పేటిఎం చేస్తే అతని ప్రాబ్లమ్స్ వల్ల అతను సర్వే చేయలేకపోతున్న వాళ్ళకి మనం మార్నింగ్ చదివారు. మీరంతా ఇది కదా, సో ఎకనామిక్స్టే కదా మీరందరూ. మీరు ఒకసారి ఆ పేజీని చదవండి. సో ఈరోజు ఆ సేవ ఆయన అందించలేకపోతున్నారు. సో ఈ స్టేట్ ఆఫ్ ఓన్లీ 3 or 4 thousands of paper and he is giving all నుంచి ఐడియా తీసుకుని ఇంత ఓన్ స్టార్ట్ చేసి అండ్ మన టైం తీసుకొని మాకు మా పిల్లలతో ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారు. సెకండ్ బ్యాక్ మళ్ళీ మనకు థ్యాంక్స్. On behalf of our college, St. Joseph's, sir, thank you very much for coming over here, spending your time with our students. Sir has said about minimum viable product and how to do with a lean startup. The same formula is said by everyone. It can be by Brahma, Tesla founder, Elon Musk దగ్గర నుంచి ఒక చిన్న సర్క్యూట్స్ ఎల్ఈడి లైట్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర వరకు ఎవరైనా సరే ఒకటే ఫార్ములా ఉంటుంది. దట్ ఈస్ డూ ఇట్, ఫెయిల్, డూ ఇట్ అగైన్. ఫెయిల్ అంటే యూ గెట్ ఇట్ రైట్. ఓకే, ఫెయిల్యూర్ అనేది ఒకప్పుడు వద్దు, ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉండకూడదు అనేవాళ్ళు. నా గవర్నమెంటే చెప్తుంది స్టార్ట్ ఫాస్ట్, ఫెయిల్ ఫాస్ట్. స్టార్ట్ ఫాస్ట్, ఫెయిల్ ఫాస్ట్. తొందరగా ఫాస్ట్. ఎందుకంటే ఫర్ ఎవ్రీ కంపెనీ ఓన్ అంటే ఎవరైనా ఐడియా ఇచ్చే వాళ్ళకి ఐడియా ఇస్ లైక్ దేర్ చైల్డ్ అనమాట. ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా చైల్డే కరెక్ట్ అంటారు.
వాళ్ళు అట్లా అంటారు, లేదు నా ఫార్ములానే కరెక్ట్ అంటారు. కానీ ఎవ్రీవన్ విల్ సే నో దిస్ ఫార్ములా ఇస్ నాట్ కరెక్ట్, బట్ వాళ్ళు వినరు. దట్స్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ కంట్రీ. ఐడియా ఉన్నా కూడా ఆ ఐడియాని మనం అందరి ముందు పెడతాం. అలా పెట్టడానికి పిచ్చింగ్ అంట. వి పిచ్ అవర్ ఐడియాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. వి డూ అ మార్కెట్ సర్వే అండ్ when people say no this is not so good, అంత బాగలేదు అని చెప్పినా కూడా మనం ఏం చేయాలి, మన ఐడియాని మాడిఫై చేయాలి. అక్కడ మన ఇండియన్స్ అంతా స్టాప్ అయిపోతూ ఉంటారు. లేదు నేను ఇలాగే చేస్తాను. సో వేరే ఇక్కడ చూపించాల్సిన మొదటిదనం అక్కడ చూపించాలి, ఇక్కడ కాదు. ఇక్కడ మనం ఫ్లెక్సిబుల్ ఉండాలి. బికాస్ కస్టమర్ ఇస్ అవర్ గాడ్. Remember, for every person who wants to go into the field of business, customer is God. So God ni manam satisfy cheyalanta. Na idea naaku nachindi neeku nachindi andaru naaku nachalani ledu. Now this is the world of decision which is driven by what do you say, decision which is driven by survey. ఓకే, ఏదైనా సరే సర్వే చేయాలా, అందరూ నచ్చింది మెజారిటీ తీసుకోవాలి. ఒక చిన్న లడ్డూస్ చేయండి, చిన్న సైజ్ చేయండి. నేను పెద్ద సైజ్ అన్నట్టు చిన్న సైజ్ లడ్డూస్ చేయండి. మీరు ఒక 5 క్లాసెస్లో పిల్లలకి ఒక్కొక్కరికి ఒక లడ్డు ఇవ్వండి. దెన్ యూ సెండ్ ఏ సర్వే ఫామ్ టు దెమ్. లడ్డు ఎట్లా ఉంది, దీని టేస్ట్ ఎట్లా ఉంది, ఇందులో ఏం చేంజెస్ కావాలి. అందరూ టేస్ట్ బాగుంది అని చెప్తే కాదు, కరెక్ట్, అది కాదు. మనం ఏం చూడాలి, నెక్స్ట్ అడిగా చూడండి, ఇందులో ఏం చేంజెస్ చేయాలి అని మనం చదువుకోవాలి. దట్ యూ హ్యావ్ టు. నేను చెప్పిన ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్. ఓకే, సో ఎనీ కంపెనీ చిన్న ప్రోడక్ట్ నుంచి పెద్ద దాకా మనం ఫస్ట్ మార్కెట్ టెస్టింగ్ చేయాలి. సార్ అదే చెప్తా ఉన్నారు, వీ షుడ్ టెస్ట్ ఇన్ ద మార్కెట్. ఏం చేస్తారు, వాళ్ళు ల్యాబ్లో చాలా బాగుంది నా ప్రోడక్ట్, నేను తయారు చేసిన ప్రోటోటైప్ బెస్ట్ ప్రోటోటైప్. ఎంతసేపు దే ఆర్ ఇన్ లవ్ విత్ దాట్. బట్ యూ షుడ్ నాట్ లవ్ దాట్, యూ షుడ్ లవ్ యువర్ కస్టమర్. గివ్ ఇంపార్టెన్స్ టు యువర్ కస్టమర్స్ ఒపీనియన్. సో దీన్ని మనం కానీ యూజ్ చేసుకుంటే ఇట్ విల్ బి యూస్ఫుల్ టు యూ ఇన్ ఎనీ. మీరేం వెంటనే ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలని మేము అనుకోవడం లేదమ్మా. మీరందరూ స్టార్టప్స్ పెట్టేసేయాలి వెంటనే కూడా. వాట్ యూ వాంట్ టు డూ ఇస్ యూ వాంట్ టు క్రియేట్ అవేర్నెస్. సో ఇన్ ఫ్యూచర్ అసలు MVP అంటే ఏంటో మీకు తెలియాలి. సో viable product you are giving, minimum viable product with simple features మనం దాన్ని ఇస్తున్నాం. చెప్పాను కదా, లడ్డు మామూలు సైజ్ ఎంత ఉంటుంది, ఇంత సైజ్ ఉంది. కానీ నేను ఎంత ఇవ్వమన్నాను, ఇంత సైజ్. కానీ సేమ్ అదే మీరు అదే టేస్ట్ అదే క్వాలిటీ చిన్న సైజులో మనం ఇస్తే దాని పీపుల్ చెప్పిన దాన్ని బట్టి చేంజ్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ MVP, వాట్ ఈస్ లీన్ స్టార్ట్అప్, ఇవన్నీ సార్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు us. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామా, గ్రేట్ పర్సనాలిటీస్ని చూసి మనం నేర్చుకోవాలా. సార్ అవుట్ ఆఫ్ దిస్ బిజీ షెడ్యూల్ హీ హెస్ కమ్ టు us. అండ్ ఆల్సో సార్ గురించి మనం ప్రసాద్ సార్ ఆల్రెడీ కొన్ని విషయాలు చెప్పారు. బట్ దట్స్ ఓన్లీ ఎ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. అవునా సార్? వాట్ హీ సెడ్ వాస్ వెరీ లిటిల్. సార్ రెజ్యూమే 4 pages ఉంది. 4 pages హిస్ అచీవ్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అవన్నీ చదివితే మనకి టైం అయిపోతుందని వీ కుడెంట్ రీడ్ ఇట్ అవుట్. వీ విల్ ఫార్వర్డ్ ఇట్ ఇన్ ద గ్రూప్. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ లుక్ ఇన్ టు. ఎప్పుడైనా మనం ఇట్లాంటి పర్సనాలిటీస్ నుంచి, సార్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, మన దగ్గర రావడం దానివల్ల ఏం వచ్చేదేం లేదు. బట్ వాట్ ఈస్ హీ వాంట్స్ టు షేర్ దిస్ నాలెడ్జ్ విత్ యూ. Last time Shanta madam has given the lead of sir to us. So madam adhe annaru, sir is very interested to talk with students, to encourage students, motivate chestaru sir. Nee pilvandi khachitanga chepparu. So sir, it is a very